తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ లైవ్ ఇక్కడ నుంచి మీకు ప్రత్యక్షంగా ప్రతి వార్తని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోని కూడా లైవ్లో చూస్తున్నారు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నారు. శాటిలైట్ కంటే వేగంగా ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి విస్తృతమైన నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ ద్వారా మీకు ప్రత్యక్షంగా ప్రతి వార్తని ప్రసారం చేయాలని నిర్ణయించింది. మీరు ఈ వార్తను కూడా మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నారు. ఇవాళ చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి పేపర్లో హైలైట్గా మారింది. అదేంటంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి భయపడి షేక్ అయి వణికిపోయిన ఒక న్యూస్, పాకిస్తాన్ని వణికించిన ఒక న్యూస్. చాలామంది అంటున్నారు మోదీ కాంప్రమైజ్ అయ్యారు, ట్రంప్ చెప్పడం వల్లనే మోదీ యుద్ధంపై వెనక్కి తగ్గారు, సీజ్ ఫైర్కి అంగీకరించారు, ట్రంప్ ఆ మాట చెప్పాడు, ట్రంప్ ఈ మాట చెప్పాడు. కాంగ్రెస్ వాళ్ళు నిన్న చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ట్రంప్కు లొంగిపోయారు, ఎందుకు పీఓకే పైన. ఇక్కడ చూద్దాం, ఇందులోనే మనం చూడొచ్చు. ఒకసారి ఇది చూడండి. నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతావా అని, అంటే కాంగ్రెస్ వాయిస్, అది కంప్లీట్ కాంగ్రెస్ వాయిస్ ఏంటంటే ట్రంప్ చెప్పడం వల్ల భారతదేశం యుద్ధం ఆపింది అని. కానీ పాకిస్తాన్లో సిచ్యువేషన్ వేరే ఉంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఒక విషయాన్ని నిన్న అజర్బైజాన్లో, పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ దేశాలు మూడు కూర్చొని పాకిస్తాన్లో జరిగిన సంఘటనలపైన ఒక చర్చ జరిపారు. ఆ చర్చలో షరీఫ్ ఏం చెప్పారో తెలుసా? మమ్మల్ని భారతదేశం వణికించేసిందని చెప్పాడు. భారత్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా పాకిస్తాన్పై దాడి చేసిందని చెప్పాడు. మేము అసలు అంచనా వేయలేదు భారత్ మా పైన దాడి చేస్తుందని చెప్పాడు. భారత్ బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్ని సర్వనాశనం చేసిందని చెప్పారు. ఒకసారి ఆ న్యూస్ చూద్దాం. బ్రహ్మోస్ క్షిపణి మమ్మల్ని సర్వనాశనం చేసిందని చాలా ఎంత వణికిపోతూ చెప్పాడు. ఒకసారి చూడండి. ఇది మేము దాడి చేసేలోపే బ్రహ్మోస్తో కొట్టారు, మమ్మల్ని బ్రహ్మోస్తో కొట్టారని చాలా స్పష్టంగా అజర్బైజాన్ ముందు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు. అంటే నిజానికి పాకిస్తాన్ ప్లాన్ చేసింది. మనం పహల్గామ్ దాడి తర్వాత ఏం చేశాం? మే 7వ తేదీ రాత్రి భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలు కలిసి ఒక గొప్ప ఆపరేషన్ చేశాయి. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్. పహల్గామ్లో మహిళల సింధూరాన్ని తొలగించినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలో 9 చోట్ల దాడి చేశాం. పిఓకేలో ఉన్న 5 స్థావరాల్లో, అలాగే పాకిస్తాన్ భూభాగంలో ఉన్న 4 స్థావరాల్లో ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో ఆ శిబిరాలపైన దాడులు చేసాం. ఇవన్నీ మీకు తెలిసినవే. అయితే ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ బార్డర్లో కొంత పిచ్చుకుక వేషాలు వేసింది. ఆ సైన్యం కాల్పులు జరపడం, మన దగ్గర రాజౌరి, పూంచ్ సెక్టార్లో అమాయకులపైన దాడులు చేసి ఒక 30-35 మందిని అన్యాయంగా చంపేసింది. అన్యాయంగా చంపేసిన తర్వాత కూడా పాకిస్తాన్ కుక్క బుద్ధి మారలేదని భారత్ ఒక వ్యూహాత్మకమైన అడుగు వేసింది. ఆ అడుగే ఈ బ్రహ్మోస్. ఒకసారి చూడండి. ఆ అడుగునే ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రపంచ దేశాల ముందు ఒప్పుకున్నాడు షాబాజ్ షరీఫ్. చాలా స్పష్టంగా చెప్తారు చూడండి. మేము దాడి చేసేలోపే బ్రహ్మోస్తో కొట్టారు. మే 10వ తేదీన తెల్లవారుజామున భారత్పై దాడికి సిద్ధమయ్యాం. మే 10వ తేదీన తెల్లవారుజామున భారత్ పైన మేము దాడికి సిద్ధమయ్యాం. 9వ తేదీ రాత్రే వ్యూహరచన చేశాం. ఒక రోజు 9వ తేదీ రాత్రి ముందు రోజు వ్యూహరచన చేశారు, రేపు భారత్ని మొత్తం నాశనం చేద్దామని. చేసిన తర్వాత మాకన్నా ముందే భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. 9వ తేదీ నైటే భారత్ కొట్టిపడేసింది. మా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. భారత్ దాడులపై పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు శాంతి చర్చలకు ముందుకు రావాలని ఇప్పుడంతా కొత్త మాట మాట్లాడుతారు షాబాజ్ షరీఫ్. నిజం, భారత్ చెప్పింది కదా, పాకిస్తాన్లోని 9 నగరాల్లో 11 చోట్ల ఉన్న వైమానిక స్థావరాలపైన భారత్ బ్రహ్మోస్ క్షిపణితో దాడులు చేసింది. పాకిస్తాన్కి సంబంధించిన యాంటీ డిఫెన్స్ సిస్టమ్ని సర్వనాశనం చేసింది. పాకిస్తాన్ చైనా నుంచి తెచ్చుకున్న F-19 ఏదైతే రాడార్ వ్యవస్థ ఉందో ఆ రాడార్ వ్యవస్థని మొత్తం నేలమట్టం చేసింది. మొదట పాకిస్తాన్ ఒప్పుకోలేదు. ఇదే షాబాజ్ షరీఫ్ మిలిటరీ దగ్గరకు వచ్చి భారత్పై మేము విజయం సాధించాం, భారత్పై ఘనత విజయం సాధించాం. ఎప్పుడు? మే 10వ తేదీన పాకిస్తాన్ వచ్చి భారత్ కాళ్ళు పట్టుకొని సీజ్ ఫైర్కి దండం పెట్టుకొని ఆ రోజు భారత్ సీజ్ ఫైర్కి అంగీకరించిన తర్వాత మే 10వ తేదీన దాడులు చేద్దాం అనుకున్నాడు కదా ఈ పెద్ద మనిషి. నిజానికి మే 10వ తేదీన కాళ్ళ బేరానికి వచ్చింది పాకిస్తాన్. అందుకే బ్రహ్మోస్ వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇవాళకి కూడా నిద్రపోని పరిస్థితి. నిన్న ఇజ్రాయెల్ వెళ్ళాడు, టెహరాన్లో ఇదే చెప్పాడు, భారత్తో మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని. అది కేవలం ఉగ్రవాదం మీద అన్నాడు. ఇవాళ మళ్ళీ ఏం చెప్తున్నాడు? మేము చాలా స్పష్టంగా నిన్న అజర్బైజాన్లో చెప్తున్నాడు, మేము భారత్తో ఇక నుంచి యుద్ధం చేయదలుచుకోలేదు, భారత్తో శాంతి చర్చలకే సిద్ధంగా ఉన్నాం. కశ్మీర్ అంశం పైన, ఉగ్రవాదం పైన, సింధు జలాలపైన, వాణిజ్య వ్యవహారాలన్నింటిపైన కూర్చొని మాట్లాడుకుందామని చెప్తోంది
పాకిస్తాన్. షహబాజ్ షరీఫే చెప్తున్నాడు సరిగ్గా. వాళ్ళ మిలిటరీ అధికారి ఉన్నాడు కదా మునీర్ని ఎంటేసుకొని ఒక్కొక్క దేశం తిరుగుతున్నాడు. భారత్ ఏం చేస్తుంది? పాకిస్తాన్లో ఉగ్రవాదం ఎలా ఉంది, భారత్ని ఉగ్రవాదం ఎలా ఇబ్బంది పెడుతోంది, ప్రపంచాన్ని ఉగ్రవాదం ఎలా ఇబ్బంది పెడుతుందని భారత్కు సంబంధించిన 7 దౌత్య టీంలు ప్రపంచంలోని 33 దేశాలకు వెళ్ళి మన ఎంపీలు ఇక రాజకీయాలకు అతీతంగా శశి థరూర్ వెళ్ళాడు, డిఎంకే ఎంపీ కనిమొళి వెళ్ళింది, అట్లాగే ఎన్సీపీ శరద్ పవార్ కూతురు వెళ్ళింది. వీళ్ళంతా ఇప్పుడు ఒక టీములుగా వెళ్ళి ప్రపంచ దేశాలతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతారు? భారత్ ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కొంటోంది, పాకిస్తాన్ భారత్లో ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తోంది, పాకిస్తాన్ వల్ల ప్రపంచానికి వచ్చే నష్టం ఏంటి, పాకిస్తాన్కి ఆర్థికంగా ఎటువంటి సహాయం చేయకండి, మీరు ₹1 పాకిస్తాన్కి అప్పిచ్చినా దానం చేసినా పాకిస్తాన్ దాన్ని తీసుకెళ్లి ఉగ్రవాదానికి ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంది, అదొచ్చి భారత్ సహా ప్రపంచ దేశాలన్నింటి మీదకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తుంది అని చెప్పేసి. జైషే మహమ్మద్ అలే వచ్చింది, మసూద్ అజర్ గారు అలాగే వచ్చాడు, లష్కర్ ఎ తోయిబా అధినేత ఎవరైతే సైఫ్ ఉన్నాడో ఆయన అలాగే వచ్చాడు. ఇప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే పనిగా పెట్టుకున్న పాకిస్తాన్ సిగ్గు లేకుండా ఇప్పుడు భారత్తో శాంతి చర్చలు అంటుంది. చాలా స్పష్టంగా భారత్ కూడా చాలా స్పష్టంగా సమాధానం చెప్పింది పాకిస్తాన్కి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అన్నమాట కట్టుబడి ఉంటాం, పాకిస్తాన్తో ఎటువంటి చర్చలకు మేము సిద్ధంగా లేము అని. ఇక్కడ చూడండి ఒకసారి, ఇమ్మీడియట్లీ ఇండియా రిప్లై చెప్పింది చూడండి, ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేదాకా చర్చలు లేవు అని. పీఓకేని ఖాళీ చేసి ఉగ్రవాదుల్ని అప్పగించాల్సిందే. పీఓకేని 1947లో అక్రమంగా లాక్కుంది పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ పీఓకేని మాకు అప్పజెప్పాల్సిందే. మొదటి కండిషన్ ఇది భారత్ నుంచి మొదటి కండిషన్ ఇదే, పీఓకేని మాకు అప్పజెప్పాలి. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల లిస్ట్ ఆల్రెడీ అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దృష్టిలో పెట్టింది భారత్. ఆ ఉగ్రవాదులందరినీ భారత్లో విధ్వంసాలు సృష్టించి అశాంతిని అలజడిని చెలరేగేలా చేసిన ఉగ్రవాదులందరినీ భారత్కు అప్పగించాల్సిందే. అప్పటి వరకు మా షరతుల్లో మార్పులు ఉండవు, శాంతి చర్చలకు భారత్ రాదు అని చాలా స్పష్టంగా చెప్పింది. ఇందులో మూడో దేశం ప్రమేయం లేదు, మూడో దేశం ప్రమేయం మాకు వద్దంటుంది భారత్. చాలా స్పష్టంగా చెప్తోంది, పాకిస్తాన్ పీఓకేని ఖాళీ చేయాలి, ఏదైతే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇండియా లిస్ట్ పంపించిందో ఆ ఉగ్రవాదులని మాకు అప్పచెప్పాలి, పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు పూర్తిగా నేలమట్టం చేయాలి, నిషేధం చేయాలి. పాకిస్తాన్లో ఉగ్రవాదం లేకుండా పాకిస్తాన్ ప్రభుత్వం చేయగలిగినప్పుడే అప్పుడే శాంతి చర్చలకు భారత్ వస్తుందని. సింధు జలాలపైన మాట్లాడాలంటున్నాడు షహబాజ్ షరీఫ్. మాకు దాహం, తాగునీరు, సాగునీరుకు అవసరమైన సింధు జలం మాకు ప్రాణనాడి లాంటిది, జీవనాడి లాంటిది, సింధు జలాలు మాకు అప్పచెప్పాలంటున్నారు. కానీ ఎలా అప్పచెప్తాం? మీరేమో రక్తాన్ని పారించండి మా దేశంలో, మేమేమో మీకు నీళ్ళు ఇవ్వాలా అంటుంది భారత్ చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికైనా ఎవరైనా పాకిస్తాన్లో ఎన్ని రాకెట్లు కూలిపోయినాయి, పాకిస్తాన్ మనపైన ఎన్నిసార్లు దాడులు చేసింది, పాకిస్తాన్ మనకు కలిగించిన నష్టం ఏంటని ప్రశ్నలు వేసే వాళ్ళంతా ఇవాళ షహబాజ్ షరీఫ్ ఇచ్చిన తన సొంత స్టేట్మెంట్ను చూసి ఏం చెప్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది, ఇటు రాజకీయంగా కూడా. ఎందుకంటే భారత్ ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతావా అని ప్రతిపక్షం కేంద్రాన్ని, మోదీని నిలదీస్తున్న ఈ టైంలో షహబాజ్ షరీఫ్ చేసిన ఈ స్టేట్మెంట్ నిజంగా ప్రతిపక్షాలకి సమాధానం చెప్పినట్టు అవుతుంది. భారత్లో రాజకీయ ఈక్వేషన్స్ను కూడా మారుస్తుంది షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు. మరి మీరేమనుకుంటున్నారు? భారత్ శాంతి చర్చలకు వెళ్ళాలా పాకిస్తాన్తో? నిజంగా ఉగ్రవాదంపై పాకిస్తాన్ స్పష్టత ఇవ్వనప్పుడు, ఉగ్రవాదాన్ని అంతం చేయనప్పుడు, పీఓకేని అప్పగించనప్పుడు భారత్ శాంతి చర్చలకు వెళ్ళాలా? చూస్తూనే ఉండండి. ఈ ప్రశ్నకు మీరు ప్రత్యక్ష ప్రసారంలో సమాధానాలు చెప్పండి. మీరు కామెంట్ చేయండి వీడియో కింద. మీ కామెంట్స్, మంచి కామెంట్స్ పైన నేను ఖచ్చితంగా ప్రత్యక్ష ప్రసారంలో చదివి వినిపిస్తాను. మీరు ఇప్పుడు ఈ వీడియోని మీరు లైవ్లో చూస్తున్నారు, సుమన్ టీవీ లైవ్లో. ఇక నుంచి సుమన్ టీవీ లైవ్ మీకు అనుక్షణం ప్రతి వార్తని ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి సుమన్ టీవీ లైవ్ని. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. And then, ladies and gentlemen, we on 9th and 10th night, we decided to respond in a measured fashion to Indian aggression, and we had decided that at 4:30 in the morning after Fajr prayers, Pakistan armed forces, led very ably by our Field Marshal, Chief Army Staff sitting here, Syed Asim Munir, to teach a lesson to our enemy. But before that hour reached, India again launched
missile attacks, BrahMos, and hit Pakistan's various provinces, including airport in Rawalpindi and other places.